దేశంలో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో జరిగిన బై ఎలక్షన్ లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమిష్టి కృషితోనే జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిందని భట్టి గుర్తు చేశారు. గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఏడాది పాలనలో నెరవేరుతున్నాయని పేర్కొన్నారు. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 15 రోజుల్లో 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఏదీ లేదని వెల్లడించారు. గత 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇంట్లో పడుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని గులాబీ పార్టీ నేతలపై భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని కులగణన చేస్తున్నామన్న భట్టి, తెలంగాణలో కులగణన జరిగి దేశానికి దిశ దశ కాబోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రభుత్వంపై కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతోందని, బీఆర్ఎస్ నేతల మాదిరిగా తాము గడీల పాలు చేయట్లేదని ఆయన విమర్శించారు. అయితే రాష్ట్రంలో తాము ఉద్యోగ నియామకాలు చేస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మండిపడ్డారు. ఇక దావోస్ తో చేసుకున్న ఎంఓయూలు ఫైనల్ కాదని అంటూనే మాగునూరులో ఫుడ్ పాయిజన్ జరగడం బాధాకరమన్నారు. హాస్టల్ స్కూల్స్ పై ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా ఎవరిని ఫిరాయింపులకు ప్రోత్సహించొద్దన్న ఆయన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ టచ్ లో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పీకటం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ అధికారాన్ని పీకి ఇంటికి పంపించారని మరోసారి గుర్తు చేశారు భట్టి విక్రమార్క. అలాగే కాంగ్రెస్ భావజాలం విధానాలను అందరం సమిష్టిగా కలిసి అమలు చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి పార్టీ లైన్ లో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అటు మూసీ అభివృద్ధి విషయంలో ప్రజలను ప్రతిపక్షాలు తప్పదోవ పట్టిస్తున్నాయని, మూసీలో ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్న పేదవారికి కూడా టవర్ కట్టి దానిలో అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు భట్టి.